బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఏప్రిల్ 5 అంశము దేవునికి ఇవ్వడం. వాక్యము ఆదికాండము 4వ అధ్యాయము 4-5 వచనాలు. యెహోవా హేబెలును అతని యర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని యర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. ఈ లోకంలో సమస్తాన్ని సృష్టించిన దేవునికి మనం ఇవ్వడం ఏంటి? ఆదాము కాలం నుండే దేవునికివ్వడం అనే ప్రక్రియ మొదలైంది. దేవుడు మనుష్యులను అనేక రకాలుగా పరీక్షించినట్లు బైబిలు గ్రంథములో మనం చూడగలము. దేవునికివ్వడం అనేది మనిషి హృదయానికి ఒక పరీక్ష. ఆ పరీక్షలో హేబెలు గెలిచాడు, కయీను ఓడిపోయాడు. హేబెలు హృదయపూర్వకంగా, సంతోషంగా, శ్రద్ధగా దేవునికి అర్పణ ఇచ్చాడు. తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని దేవుని కోసం వేరు చేసిపెట్టాడు. ఏవి తొలిచూలున పుట్టినవో వాటికి గుర్తులు పెట్టుకొని వాటిలో కూడా మంచిగా క్రొవ్విన వాటిని దేవునికి ఇచ్చే వరకు జాగ్రత్త చేసేవాడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో హేబెలు చూపిన శ్రద్ధ దేవునికి నచ్చింది. హేబెలు తొలిచూలున పుట్టిన వాటిని ఇస్తున్నాడా, క్రొవ్విన వాటిని ఇస్తున్నాడా అన్నదానికంటే దేవునికి ఇచ్చే విషయంలో హేబెలు చూపిన ఆసక్తి దేవుడు అతని అర్పణని అంగీకరించేలా చేశాయి. హేబెలుని సృష్టించిన దేవుడే నిన్ను నన్ను కూడా సృష్టించాడు. మనం దేవునికి ఇచ్చే విషయంలో అది ధనమే కాని, ధాన్యమే కాని, ప్రథమ ఫలమే కాని, కృతజ్ఞతార్పణే కాని ఏదైనా సరే మనం ఎలాంటి హృదయంతో ఇస్తున్నామన్నదే దేవుడు ప్రధానంగా చూస్తాడు. కానుకల పెట్టెలో 2 కాసులు వేసిన ఆమె హృదయం దేవుడు చూచినట్లే దేవునికి ఇచ్చే విషయంలో నా హృదయాన్ని దేవుడు పరిశీలిస్తాడు. ఆమె తన దగ్గరున్న 2 కాసులు మొత్తం దేవునికివ్వడంలోనే తెలుస్తుంది ఆమె దేవుణ్ణి ఎంతగా నమ్మిందో. దేవుడు తనను పోషిస్తాడన్న నమ్మకం లేకపోతే ఆమె 1 కాసు వేసి ఇంకొక కాసు తన పోషణ కోసం ఉంచుకొనేదేమో. ఆమె దేవునికి తన దగ్గరున్న 2 కాసులు ఇవ్వడాన్ని యేసు ప్రభువు ప్రస్తావిస్తూ ఆమె తన జీవనమంతయు ఇచ్చిందని చెప్పాడు. అంటే ఒక రకంగా తన జీవితాన్నే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. మిగతా వారంతా తమకున్న సమృద్ధిలో నుండి కొంత దేవునికివ్వడంలో అర్థము తాము జీవించడానికి కొంత దాచుకున్నారు. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను, దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. 2 కొరింథీ 9:7. మనలో చాలామంది దేవునికి ఇచ్చే విషయంలో చాలా పిసినారితనం చూపిస్తుంటారు. మనకు ప్రాణమిచ్చి, ఆరోగ్యమిచ్చి, తెలివితేటలు ఇచ్చిన దేవునికి మనం కానుక ఇచ్చే విషయంలో మన హృదయం ఎలా స్పందిస్తుందనేది దేవుడు పరీక్షిస్తాడు. హేబెలు దేవునికి ఉత్సాహంగా ఇచ్చాడు. కాబట్టే అతని అర్పణ అంగీకరించబడింది. మరి దేవునికి ఇచ్చే విషయంలో మన హృదయం ఎలా స్పందిస్తుంది? హేబెలు హృదయంలా ఉందా, కయీను హృదయంలా ఉందా అని మనల్ని మనం పరీక్షించుకుందాము. ఈ సృష్టిలోని సమస్తమును సృష్టించిన దేవుడు నీ నుండి ధనము ఆశించడు కాని నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వాలని కోరుకుంటాడు. నీ సంపాదనలో కొంత దేవునికి ఇవ్వడానికి మనసు రాకపోతే నీ జీవితాన్ని ఇవ్వడం జరుగుతుందా? ద్వితీయోపదేశకాండము 30:20లో వ్రాయబడినట్లు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వడానికి నీవు సిద్ధమా? ప్రార్థించుకుందాము. ప్రభువా, మాకు ప్రాణమిచ్చి ఆరోగ్యమిచ్చిన నీకోసం మా ధనమునే కాదు మా జీవితాలనే ఇచ్చే మంచి హృదయం మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.